869 పద్యాలలో చాలా పద్యాలు ఇంకా చెప్పుకోవడానికి చూపించడానికి ఉన్నాయి. శ్లేషలు, శ్లేషార్థాలు, అర్ధాంతరన్యాస అలంకారాలు. ఇందాక గజేంద్ర రెడ్డి గారు చెప్పారు, సీత రావణుడితో మాట్లాడేటప్పుడు 2 పద్యాలు రాశారు. బహుశా 2 పద్యాలు ఉన్నాయి అక్కడ. మనకి వేరే వార్తల్లో సీత రావణాసుడితో చాలా పద్యాలు ఉంటుంది, కానీ ఇక్కడ 2 పద్యాలు ఉన్నాయి. అక్కడ 2 పద్యాలు ఉన్నాయి. అవి కూడా ఏమంటుందంటే అర్ధాంతరన్యాసంలో ఉంటుంది. మరదాలను కోరిన వాడికి మరణమే హితము. మరలో భార్యను కోరిన వాడి వల్ల ఉంటే వారికి మరణమే జరుగుతుందిరా అంటుంది. కానీ నిన్ను నీవు అని తింటదు. అంటే ఇది రావడానికి తగ్గుతుంది. సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి దుర్లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ తగిలేటువంటి మాట. సీత ఇట్లా 2 విధాలుగా వచ్చే అర్ధాంతరన్యాసాలంకారం అంటే ఇట్లా అలంకారాలు ఆమె ఈ 2 పద్యాలు రాసింది. ఇట్లా అలంకారాలు ఉన్నాయి, శబ్ద ప్రయోగాలు ఉన్నాయి, తెలుగు పద ప్రయోగాలు ఉన్నాయి. అసలు తెలుగు కవిత్వం అనే దానికి ఒక కోరిక అని చెప్పినటువంటి అరచాటకు ఆంధ్ర వధువుని చొక్కప్పుడు తనుగవ మాట చెప్పిన అది ఓ కవిత్వం అనిపించి నగిస్తున్నట్టు ఆకట్టున్నాను అని చాలా ప్రసిద్ధమైన పద్యం. ఘనతర ఉడకుగా ద్రావిడీ స్తనగతి తేటగాక అరచాటకు చొక్కపు తెలుగు అరచాటకు చొక్కపు తనుగవ మాటకి చెప్పిన అది ఓ కవిత్వం. మొదల కూడా ఈ పద్యం రాసింది. వలిపపు సన్న పయ్యదవా స్వలిపపు సన్న పయ్యద సన్న పయ్యదను వాసిగ గంధ పూతోడుగన్ కొలదిగా కనిపించుగది. గంధపూతతో పాటు సన్నపు పయ్యదలో నుంచి కొంచెం ఎట్లా కనపడుతుందో వక్షస్థలు అట్లా చెప్పినట్లయితే తెలుగున కొత్త టీవీ గల పద రీతులను కొలుపుగా చెప్పిన అది ఓ కవిత్వం అనుకుంటుందని మొల్ల కూడా మొదట్లో అన్నది. తెలుగు పదాలు ఉండాలి, దానికి టీవీ ఉండాలి, దాన్ని తోడు చేయాలి. తెలుగు పదాలు కదా అని తేలిక పదాలు కాదు, టీవీగా ఉండే పదాలు ఉండాలి అని. అది ఏది ముందు అవతారికలు చెప్పిందో అది మొత్తం రామాయణం అంటే కూడా దాన్ని పాటించింది. అట్లా పండితురాలు, ప్రాజ్ఞురాలు ఉదాత్తంగా రాసినటువంటి మొల్ల రామాయణం మీద నాకు చాలా సంతోషం. ఏంటంటే సునీత గారు ఫోన్ చేసి ఒక రోజు నేను మార్కెట్లో ఉన్నా, సార్ మేము ఉద్రమ సాహితీ సమితి నుంచి మొల్ల రామాయణం మీద కార్యక్రమం పెడుతున్నాం, మీరు రావాలి అని. నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకంటే ఒకటి రామాయణం మీద పెడుతున్నారు, ఇది వసంత రాత్రులు, రేపు శ్రీరామనవమి. రెండవది ఒక కావ్యం మీద పెడుతున్నారు, ఇప్పటి కవయిత్రులు ఏమైనా ఇప్పటి కవిత్రులను ఇప్పటి కవులు కాకుండా ప్రాచీన కావ్యం మీద పెడుతున్నారు అని ఇంకొక సంతోషం అంటే. అందులో రచయితుల కవయిత్రుల సంఘం తరఫున పెడుతున్నారు అనేది ఇంకొక సంతోషం అంటే. ఇన్ని సంతోషాలు ఉన్నప్పుడు మళ్ళీ అందులో నాకు బాగా ఇష్టమైన రామాయణం. ఇన్ని సంతోషాలు ఉన్నప్పుడు రాకుండా ఎట్లుంటారమ్మా, వస్తానని వెంటనే అన్నాను. అసలు ఏం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీరు రావాలి సార్ అంటే వస్తానమ్మా. ఏమిటి అంటే మొల్ల రామాయణం ఎట్లాంటివో వస్తాను. తర్వాత ఆహ్వానం చూసిన తర్వాత కొంచెం చల్లబడ్డాను. ఎందుకంటే నాకు గజేంద్ర రెడ్డి గారు దాని మీద ప్రధాన ప్రసంగం చేస్తున్నారంటే అమ్మ ఇప్పుడు నేను తిరిగేసే పని లేకుండా అయిపోయింది రామాయణం. నేను కొంచెం చల్లబడ్డాను. అయినా సరే కవిత్వం ఈ రచయితలు కవిత్వం రాస్తూ అసలు కవిత్రులే కాదు కవులు కూడా ప్రాచీన వాంగ్మయాన్ని ఎంత వీలైతే అంత చదివితే మొల్ల రామాయణం ఎవరన్నా చదవచ్చు. దానికి పెద్ద పండితులు అక్కర్లేదు. ఆమె అన్నది తేన సోక నోటు తీయన అభివృద్ధి అని చదివి చూడండి ఒకసారి. అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా తెలుస్తుంది. 100 రూపాయలు పెడితే గణేష్ పుస్తకాల్లో దొరుకుతుంది మొల్ల రామాయణం. ఇప్పుడు కూడా దొరుకుతుంది అక్కడ. అది పెద్ద గ్రంథం కాదు, చిన్న ఎంఎస్తో ఎవరైనా చదవచ్చు. అయితే ప్రాచీన కవిత్వాలను చదవటం వల్ల ఈ శబ్ద సంపద తెలుస్తుంది, ప్రయోగాలు తెలుస్తాయి, కవుల ప్రయోగాలు తెలుస్తాయి, భావాలు తెలుస్తాయి. అట్లా ఇంకా కరిగొండ వెంకమాంబ వెంకటేశ్వర మహాత్మ్యం రాసింది, తాళపాక తిమ్మక్క రాసింది, ఇంకా కొంతమంది కవిత్రులు రాసినవి ఉన్నాయి. సరే ముందుపల్లని మొదలైనటువంటి వాళ్ళు రాసినవి ఉన్నాయి. అవి లేకపోయినా పర్వాలేదు. కవులు రాసిన వార్తల్లో ఉన్నా కానీ స్త్రీ పాత్రలు ఎట్లా ఉన్నాయి, స్త్రీల స్వభావాలు ఎట్లా ఉన్నాయి, ద్రౌపది మీద పుస్తకం రాసినవి. ఇట్లాంటి విషయాల మీద కూడా కవయిత్రులు దృష్టి పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే
కొంచెం ఎక్కువ చర్చ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, తమ కవిత్వాన్ని తాము మరింత మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రుద్రమ సాహితీ స్రవంతి సంస్థకు, సునీత గారికి, నిర్వాహకులకు, మిత్రులకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ అందరికీ శ్రీరామ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు అని ఆశిస్తూ నమస్కారం, ధన్యవాదాలు.